వెల్కమ్ టు అభినవ భారత్ నీరఫీ. ప్రపంచ ఆర్థిక గమనగతిని శాసించే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు స్విట్జర్లాండ్లోని దావోస్లో ఘనంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన బృందంతో కలిసి ఈ సదస్సులో అయితే పాల్గొంటున్నారు. అసలు అందరూ దావోస్ ఎందుకు వెళ్తారు? చంద్రబాబు అక్కడ ఎవరిని కలవబోతున్నారు? ఈ పర్యటన వల్ల ఏపీకి వచ్చే లాభాలేంటి, అలాగే దీనిపై వస్తున్న విమర్శలు ఏంటి, ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దావోస్ అనేది స్విట్జర్లాండ్లోని ఒక చిన్న మంచు నగరం. ప్రతి ఏటా జనవరిలో ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు జరుగుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో టాప్ 100 కంపెనీల సీఈఓలు, వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, మేధావులు ఒకే చోటకు వస్తారు. ఇక్కడికి వెళ్ళడానికి ప్రధానంగా కారణం చూస్తే తక్కువ సమయంలో ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరినీ ఒకే చోట కలిసే అవకాశం ఇక్కడ మాత్రమే ఉంటుంది. అందుకే దీన్ని బిజినెస్ నెట్వర్కింగ్ హబ్ అంటారు. 2026 జనవరి 18 నుంచి 23 వరకు జరిగే ఈ సదస్సులో చంద్రబాబు షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, గూగుల్, ఎన్విడియా వంటి టెక్ దిగ్గజ కంపెనీలతో పాటు టెస్లా వంటి ఆటోమొబైల్ కంపెనీల ప్రతినిధులతో ఆయన భేటీ అవుతారు. అయితే ప్రధానంగా ఫోకస్ ఎక్కువగా అమరావతి రాజధాని నిర్మాణం, విశాఖపట్నం ఐటీ హబ్, ఏపీలో గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడుల సాధన లక్ష్యంగా ఈ పర్యటన సాగుతుంది. దావోస్లో ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా పెవిలియన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్కృతిని, పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి వివరిస్తారు. ఈ పర్యటన వల్ల కలిగే లాభాలు ఒకసారి చూస్తే రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయూలు కుదుర్చుకుంటారు. దీనివల్ల వేల కోట్ల రూపాయల విదేశీ ధనం రాష్ట్రానికి వస్తుంది. దీనివల్ల కంపెనీలు వస్తే ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో మన యువతకు లక్షలాది ఉద్యోగాలు లభిస్తాయి. ఏపీకి ఒక గ్లోబల్ గుర్తింపు వస్తుంది. విదేశీ పెట్టుబడిదారులకు ఏపీ మీద నమ్మకం పెరుగుతుంది. ప్రపంచంలో వస్తున్న సరికొత్త టెక్నాలజీలని అంటే ఏఐ, రోబోటిక్స్ ఏపీకి ఎలా తీసుకురావాలో ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ పర్యటనలపై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ప్రతిపక్షాలు ఏ విధంగా విమర్శిస్తున్నాయి అంటే సీఎం బృందం పర్యటనకు ప్రభుత్వ ఖజానా నుండి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని, దీనివల్ల అనేక రకాలుగా ప్రజాధనం అయితే వృధా అవుతుందని అయితే అక్కడ ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ దావోస్లో వేల కోట్ల ఒప్పందాలు జరుగుతాయి, కానీ అవి క్షేత్రస్థాయిలో అమలు కావడానికి చాలా ఏళ్ళు పడుతుందని, కొన్నిసార్లు కంపెనీలు కూడా వెనుకకు తగ్గుతాయని అయితే ఇక్కడ ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. చెప్పాలంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అంతర్జాతీయ పెట్టుబడులు చాలా అవసరం. చంద్రబాబు నాయుడు తన అనుభవంతో దావోస్ వేదికగా ఏపీని టాప్లో నిలపాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి ఈ పర్యటన ద్వారా ఏపీకి ఎన్ని పెట్టుబడులు వస్తాయి అయితే మనం అయితే వేచి చూడాల్సింది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గతంలో దావోస్ వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఏ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు, ఆ పర్యటన వివరాలు ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అంటే గత పర్యటనలో చూసుకుంటే 2025 జనవరి 20 నుంచి 24 వరకు ఆయన అయితే పర్యటన అయితే చేయడం జరిగింది. ఆ పర్యటనలో ఆయన ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులతో భేటీ అయ్యారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో భేటీ అయ్యి ఏపీలో వ్యవసాయ మరియు ఆరోగ్య రంగాల్లో టెక్నాలజీ వినియోగంపై చర్చించారు. ఏపీలో క్లౌడ్ కంప్యూటింగ్ మరియు డేటా సెంటర్ల ఏర్పాటుపై గూగుల్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. వీటితో పాటు పెన్సికో, యూనిలివర్ వంటి టాటా గ్రూప్ ప్రతినిధులతో వరుసగా ఆయన అయితే సమావేశం అవడం అయితే జరిగింది. అయితే ఈ పర్యటనలో ప్రధానంగా 3 అంశాలపై అయితే ఫోకస్ పెట్టారు. అయితే చూసుకుంటే అవి అమరావతి అంతర్జాతీయ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం, గ్రీన్కో వంటి సంస్థలతో కలిసి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మార్చడం, సుమారు చూసుకుంటే కూడా ఇక్కడ 1.5 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడుల కోసం అయితే వివిధ సంస్థలతో అయితే ప్రాథమిక అవగాహన ఒప్పందం అంటే ఇక్కడ ఎంఓయూస్ అయితే కుదుర్చుకోవడం జరిగింది ఇంతకుముందు. అయితే ఈసారి ఎన్ని ఒప్పందాలు వస్తే ఎన్ని ఎంఓయూస్ చేస్తారనేది అయితే మనం అయితే వేచి చూడాల్సింది. అంతేకాదు ఇక్కడ ప్రతిపక్షాలు కూడా ఆరోపించేది కూడా ఇక్కడ ఏంటంటే దావోస్ వెళ్తున్నారు, వస్తున్నారు, ఇక్కడ ఎన్ని పెట్టుబడులు తీసుకొస్తున్నారు అయితే వాళ్ళు చెప్తున్నారు, కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో వచ్చేసరికి ఇక్కడ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఎన్నో కంపెనీలు రావట్లేదు. పెట్టుబడులు చెప్పిన పెట్టుబడుల్లో సగం కూడా ఇక్కడికి వచ్చి అయితే వాళ్ళైతే ఇక్కడ పెట్టుబడులు పెట్టట్లేదు అని అయితే అక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాస్తవానికి చూసుకుంటే కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లక్షల కోట్ల పెట్టుబడులు అయితే తెలంగాణకు వచ్చినాయి అని ఆయన కూడా చెప్పడం జరిగింది. కానీ వాస్తవానికి చూస్తే అవి ఎండ్ ఆఫ్ ద డే అంటే ఇక్కడ వాళ్ళు పెట్టుబడులు రావడానికి వచ్చిన పెట్టుబడులు చూస్తే ఒకసారి చాలా తక్కువ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఎంఓయూస్ అంటే ఏంది, ప్రాథమికంగా వాళ్ళకి అక్కడ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో దావోస్లో టాప్ 100 కంపెనీస్ వస్తూ ఉంటాయి కాబట్టి ప్రపంచంలో వాళ్ళతో వీళ్ళు ఎంఓయూస్ చేసుకుంటారు. అంటే ఎంఓయూస్ అంటే ఏం సింపుల్గా ఏం లేదు, అంటే మేము ఇలాంటి మీకు ఫెసిలిటీస్ ఇస్తాము, ఇలాంటి మాకు ఇక్కడ మీరు కంపెనీలు పెట్టుకోవడానికి ఇక్కడ మీకు చాలా అనుగుణంగా ఉంటుంది ఇక్కడ ప్రదేశం అని అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమంత్రులు కానీ ఐటీ మినిస్టర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళెళ్ళి అయితే వాళ్ళు ఏం చేస్తారంటే సరే మాకు ఈ బెనిఫిట్స్ ఇవ్వండి, మేము మీ దగ్గర పెట్టుబడులు పెడతాం, మీ దగ్గర ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు అయితే మేము కల్పిస్తామని అయితే అక్కడ కంపెనీలు కూడా ఇక్కడ వీళ్ళతో అయితే చెప్పడం జరిగింది. అయితే వీళ్ళ మధ్య ఏదైతే మాట్లాడుకుంటారో అంటే కంపెనీస్కి ఇక్కడ గవర్నమెంట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తుంది, వాళ్ళు ఎన్ని కోట్లు పెట్టుబడి పెడతారు, వీళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నారు అనేది, వాళ్ళ డిమాండ్స్ ఏమిటి, ఇవన్నీ కలిపి ఎంఓయూస్ చేసుకుంటూ ఉంటారు. చేసుకోవడం ద్వారా ఇక్కడ 100% వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని రూల్ ఏముండదు.
అది వాళ్ళకి అనుగుణంగా ఆ టైంకి వాళ్ళు అనుగుణంగా ఉండి వాళ్ళకి రావాలి అనిపిస్తే వస్తారు, లేదంటే ఆ ఎంఓయూస్ ఏదైతే ఉంటే అవన్నీ కూడా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ వాళ్ళు దావోస్ నుంచి రాగానే ఇక్కడ ముఖ్యమంత్రులు కానీ ఐటీ మినిస్టర్లు కానీ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే వాళ్ళు దావోస్ నుంచి రాగానే చెప్తారు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు అయితే చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి అవన్నీ వచ్చి కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టిన తర్వాత మాత్రమే వాటిని అయితే నమ్మే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ విధంగా ఇంతకుముందు కూడా చాలా చూసినాం, లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చినామని చెప్పారు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ప్రాక్టికల్గా వచ్చేసరికి ఇక్కడ అయితే ఎక్కువ కంపెనీలు అయితే రాలేదు, కొన్ని రావడం లేదు. కానీ మొత్తానికి అయితే ప్రయత్నం చేయడం అయితే మంచిదే. ఇక్కడ దావోస్ వెళ్ళకూడదా, వెళ్ళటం వల్ల ప్రజాధనం వృధా అవుతుంది అని ఇక్కడ ప్రతిపక్షాలు ఏదైతే ఆరోపిస్తూ ఉన్నాయో వాస్తవానికి అది కొంతవరకు మనం తీసుకున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రయత్నం చేయాలి. దావోస్ వెళ్ళి అక్కడ ఉన్న ప్రతినిధులు ఎవరైతే ఉంటారో డెలిగేట్స్తో మాట్లాడి మాకు ఇక్కడికి వచ్చి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మీ ఫెసిలిటీస్తో అని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చెప్పాలి కదా. చెప్పిన తర్వాత వాళ్ళు వస్తారో రాదనేది సెకండ్ విషయం అది. కానీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వెళ్ళకూడదని ఇక్కడ ప్రతిపక్షాలు చేసే వాదన అయితే కరెక్ట్ కాదనైతే చాలామంది అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇక్కడ మీరు ప్రయత్నమే చేయకుండా ప్రతిఫలం ఆశించడం అనేది అయితే తప్పు. కాబట్టి ఇక్కడ చాలామంది కూడా ఆ విధంగా అయితే ఇక్కడ విమర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రతిపక్షాలు ఏంది, ఇక్కడ ఎవరైతే గవర్నమెంట్లో ఉంటారో వాళ్ళ మీద ఏదో ఒక విధంగా వాళ్ళు విమర్శలు చేయాలి కాబట్టి ఈ విధంగా అయితే వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి అయితే ఇక్కడ ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి అయినా ఐటీ మినిస్టర్ అయినా పెట్టుబడులు రావాలంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఎంఎన్సీ కంపెనీస్తో వీలైతే ఖచ్చితంగా చర్చలు జరపాలి. దావోస్ వెళ్ళాల్సిందే, అక్కడ వాళ్ళతో ఎంఓయూ చేసుకోవాల్సిందే. కానీ చివరికి ఎంతమంది వస్తారనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్గా మారుతుంది. అయితే చూడాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు వెళ్ళిన తర్వాత, ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, 2 లక్షల కోట్లు వచ్చినాయి, ప్రాక్టికల్గా వచ్చేసరికి ఎన్ని ఇక్కడ పెట్టుబడులు పెట్టినాయి అనేది కూడా మనం అయితే వెయిట్ చూడాల్సి ఉంది దానికోసం. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు పర్యటన తర్వాత అంటే ఇక్కడ దావోస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ఎన్ని లక్షల కోట్లు తీసుకొస్తున్న పెట్టుబడులు, ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఆ కంపెనీలు ఏదైతే పెట్టుబడులు పెడతామని ఎంఓఈస్ ఏదైతే కంపెనీలు చేసుకున్నాయో అవి ఎన్ని వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టినాయి, దానివల్ల ఎంతమంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కలిగినాయి, తర్వాత ఎన్ని కోట్ల పెట్టుబడులు రావడం వల్ల అక్కడ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడదని అయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.